ఏఐ రంగంలో ప్రపంచ దిగ్గజాలకు సవాల్ విసిరేందుకు భారత్ సన్నద్దమవుతోంది. ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ, చైనా తాజా సంచలనం డీప్ సీక్ R1, గూగుల్ జెమినీతో పాటు ఇతర జనరేటివ్ ఏఐ అప్లికేషన్లకు పోటీగా భారత్ సొంత ఫౌండేషనల్ మోడల్ను అభివృద్ధి చేయనుంది. వచ్చే 10 నెలల్లో ఇది సిద్ధం కానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిషా సదస్సులో వెల్లడించారు. కృత్రిమ మేధ సాంకేతికతలో స్వయం సమృద్ధి దిశగా భారత ప్రయాణంలో ఇది కీలకమైన మైలురాయి కానుందన్నారు. సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధికి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ సిద్ధంగా ఉందని, భారత వినియోగదారుల వినూత్న అవసరాల తీర్చే వ్యవస్థను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి సారించిందన్నారు. గత వారం విడుదలైన ఓపెన్ సోర్స్ మోడల్ డీప్ సీక్ R1 ప్రపంచవ్యాప్త సాంకేతిక నిపుణుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. అంతేకాదు, ఏఐ రంగంలో ఓపెన్ ఏఐ సహా అమెరికన్ సిలికాన్ కంపెనీల ఆధిపత్యానికి సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 18,693 జీపీయూల సమీకరణ, చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ మోడళ్ల అభివృద్ధికి అత్యాధునిక జీపీయూలు వేల సంఖ్యలో అవసరం. ఎందుకంటే ఏఐ మోడల్ ట్రైనింగ్కు ఈ ఆధునిక జీపీయూలే కీలకం. డీప్ సీక్ ఏఐ మోడల్కు 2,500 జీపీయూలతో సమాచార ప్రాసెసింగ్లో శిక్షణ ఇవ్వగా, చాట్ జీపీటీ అభివృద్ధికి ఏకంగా 25,000 జీపీయూలను వినియోగించారు. భారత్ సొంత ఏఐ మోడల్ను అభివృద్ధి చేసుకునేందుకు ఇప్పటి వరకు 18,693 జీపీయూలను సమకూర్చుకుంది. అందులో 10,000 జీపీయూలు ఇప్పటికే అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఏఐ మోడల్ అభివృద్ధి కోసం కామన్ కంప్యూటింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసింది.